ఇందుకూరుపేట మండలం వశిష్ఠ కాలేజీలో గత 3 రోజులుగా జరుగుతున్న జనగణన 3వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం శనివారం నాడు విజయవంతంగా ముగిసింది. శిక్షణలో భాగంగా చివరి రోజైన శనివారం నాడు యానిమల్ లేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు. శిక్షణ పొందిన సిబ్బందిని వివిధ గ్రూపులుగా విభజించి గ్రామంలో పలు ప్రాంతాలకు పంపారు. అక్కడ వారు తమ మొబైల్ ఫోన్లోని HLO యాప్లో జనగణన 2027కు సంబంధించి నిర్ణీత 33 ప్రశ్నలకు అడిగి ప్రజల నుంచి సేకరించారు. సమాచార సేకరణలో పాటించవలసిన మెలకువలను ఈ సందర్భంగా ప్రాక్టికల్గా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్న సమయంలో సిబ్బందికి ఎదురైన సందేహాలను, సాంకేతిక సమస్యలను ఫీల్డ్ ట్రైనర్లు బి మానస, రజనీకర్లు అక్కడికక్కడే నివృత్తి చేశారు. సర్వే సజావుగా సాగేలా సిబ్బందికి తగిన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దారు మురళి, డిప్యూటీ MRO, MPDO సాయి సార్ మరియు ASO పాల్గొన్నారు. వారు సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తూ జనగణన ప్రక్రియలో ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది శిక్షణ ముగియడంతో ఇకపై పూర్తి స్థాయిలో జనగణన బాధ్యత చేపట్టనున్నారు. ఆయా సిబ్బందిని MRO సార్ అభినందించారు. క్రాస్ క్వశ్చన్ చేయడము, దానికి సంబంధించిన ప్రూఫ్ తీసుకోవాలండి అని అడగడం, అటువంటివి మనం చేయకూడదు. చాలా రకరకాలుగా ఉంటుంది. నేను చెప్పాను, చాలా ఇష్యూస్ ఉంటాయి. 9 రోజులు మేడం గారు ముత్తుకూరు నుంచి, TP గూడూరు నుంచి ఆ డౌట్ని గ్రూప్లో పోస్ట్ చేయండి. పొరపాటు మాత్రం జరగకుండా చూడండి. ఎందుకంటే మళ్ళా తిరిగి 10 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ జనగణన స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేసేటువంటి జనగణన ఆధారంగానే ఆర్థిక వస్తువులు కానీ, గ్రామ పంచాయతీలకు మరీ ముఖ్యంగా అయితే మన మండలంకి సంబంధించినటువంటి జనాభా ఆధారంగానే పర్ క్యాపిటల్ గ్రాంట్ రిలీజ్ అవుతుంది గ్రామ పంచాయతీలకి. కాబట్టి మండలంలో ఈ జనగణన సక్రమంగా నిర్వహిస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు. ఇచ్చేసి ఉన్నారు. ఈ సభను ఉద్దేశించి DT గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గత 3 రోజులుగా ఈ యొక్క సెన్సస్ 2026 సంబంధించి ఏవైతే అధికారపరంగా మనకి ఇచ్చిన సూచనల మేరకు 3 విడతలుగా ఈ యొక్క శిక్షణా తరగతులు నిర్వహించుకుంటూ ఈరోజు చివరి సెషన్గా, ఈరోజు చివరి రోజుగా వీరందరూ సచివాలయ ఎంప్లాయీస్గా ఉండి ఇన్ని రోజులు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మళ్ళీ ఉద్యోగం ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సెన్సస్కి సంబంధించి 3 విడతలుగా 3 బ్యాచ్ల ట్రైనింగ్ సెషన్, ఈరోజు చివరి బ్యాచ్ 3 రోజుల ట్రైనింగ్ కంప్లీట్ చేశాము. ఈరోజు పూర్తిగా మనకి ఫీల్డ్ ట్రైనింగు ప్లస్ సెల్ఫ్ ఎన్యుమరేషను, ఈ విధంగా మొత్తం మన ఎన్యుమరేషన్ సంబంధించిన అన్ని ఆప్షన్స్ కూడా పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ ట్రైనర్స్ అయినటువంటి రజనీకర్ సారు, మానస మేడము, మా ASO గారు అందరూ కూడా ఈ ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్కి ఈరోజు లాస్ట్ బ్యాచ్ ప్లస్ రిజర్వ్ స్టాఫ్ కూడా ఈ ట్రైనింగ్లో పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్లో సెన్స్కి సంబంధించిన పూర్తి ఆప్షన్స్ కూడా, వివరాలు అన్నీ కూడా తెలియజేయడం అయింది. అదేవిధంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ గురించి కూడా పూర్తిగా అందరికీ అవగాహన కల్పించి కంప్లీట్ చేయవలసిందిగా తెలియజేయడం. 3 విడతలుగా చాలా చక్కగా విజయవంతంగా శిక్షణలు నిర్వహించబడ్డాయి. ఈ 9 రోజుల శిక్షణలో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి శిక్షకులకు ఏ విధంగా అంటే డిజిటలైజేషన్ ద్వారా మొట్టమొదటిసారిగా ఈ జనగణన 2027 జరుగుతున్నది కాబట్టి దాంట్లో ఉండేటువంటి 34 ప్రశ్నలు ఏ విధంగా పూరించాలి, అదేవిధంగా ఏ విధంగా మనం ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టాలి, వాటిని ఇంటర్న్ ఏ విధంగా మనం యాప్లో నమోదు చేయాలి అనేటువంటిది మనం ఇక్కడ పార్టిసిపెంట్స్కి ఈ 3 రోజుల్లో, అదేవిధంగా మొత్తం మీద 9 రోజుల్లో వాళ్ళకి అనేక రకాల సెషన్స్లో అవగాహన కల్పించాం. గౌరవనీయులైన MRO గారికి, డిప్యూటీ MRO గారు, మన ASO సార్ గారు, MPDO గారు మంచి కోఆర్డినేషన్ కలిగి ఉండి ఈ 3 బ్యాచెస్ కూడా మా ట్రైనర్స్ మధ్య కూడా మంచి కోఆర్డినేషన్, టెక్నీషియన్తో కూడా మంచి కోఆర్డినేషన్ కలిగి ఉండి మాకు ఈ శిక్షణ ఇవ్వడానికి అన్ని సదుపాయాలు కలిగించి ఎటువంటి
ఇబ్బందులు లేకుండా విజయవంతంగా కంప్లీట్ చేశాము. ఈ 30 డేస్ రేపు జరగబోయే మే 1 నుంచి 30 డేస్ వరకు ఈ ప్రోగ్రాంలో ఏ మిస్టేక్స్ లేకుండా యాక్యురసీ డేటాతో మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా చేస్తారని భావిస్తూ చూస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. మేడం గారిని దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఇంకొక ముఖ్యమైన ఈ సమాచారము సీనుని రావాల్సింది. డిసిప్లైన్డ్ పర్సన్ నేను ఇంతవరకు చూడలేదు, అతనితో ఇంటరాక్ట్ అయినప్పుడే నాకు అర్థమైంది. వెరీ డిసిప్లైన్డ్ పర్సన్, ఎక్సలెంట్ క్యాండిడేట్. ఎప్పుడు కూడా ఏ దానికి అబ్బాయి డిఏ మీకు అందరికీ అవి ఉంటుంది. ముదివంతిపాలెము డిఏ పనిచేస్తున్నారు సార్. డిప్యూటీ ఎంపీడీఓ గారు మేము అడగంగానే, ఎంఆర్ఓ గారు వాళ్ళు అడగంగానే ఒక మంచి క్యాండిడేట్ని ఇవ్వండి సార్ అంటే సార్ ఇచ్చారు. దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ మీకు ఇంత 2 నెలలుగా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యాప్లు మొత్తం అన్ని చేయాలంటే మొత్తం దాని బ్యాక్గ్రౌండ్ వర్క్కి అధ్యక్షత వహించి మేము మాతో పాటు ఫుల్గా కోఆర్డినేట్ చేశారు. ఆ దీనికి ఇంకొకసారి అందరూ థ్యాంక్ యూ సార్. చాలా రకరకాలుగా ఉంటుంది. మీకు నేను చెప్పాను చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఎంతమంది అయితే అంతమంది వాళ్ళు ఆరోగ్యం చేయకూడదు. ఇక్కడ ఆ ఇంటికి పోయారు, ఇది తగాలి, ఇది కంటే చూస్తే కనపడగా కొంతమంది వదిలేశారు. ఏం చేయాలో మళ్ళా విఆర్ఓ వదిలేయడం అంటే అది టెస్టింగ్ కాబట్టి విఆర్ఓ మనతో పాటు వచ్చారు. జెండా ఏంటంటే మేము తెలుసు ఏరియాలు కొంచెం కట్టుబాట్లు అవన్నీ కుటుంబ యజమాని పేరు